ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాశాడు. ఆ వార్త చూస్తే దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఆ వార్త రాయడం, దాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఆ క్లిప్స్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం, ఇది కామన్ అయిపోయింది. లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట ఫేక్ ప్రచారం స్టార్ట్ చేస్తే దాన్ని ఎల్లో మీడియా వరకు వచ్చి అక్కడ డిబేట్లు పెట్టి సొల్లు చెప్తుంటారు. ఇవే ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ క్లిప్పింగ్ కూడా. ఎందుకు ఏం రాశాడంటే, ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం సచివాలయ టవర్ల శిలాఫలకాలు ఓపెన్ చేశారు. దాన్ని ఎవరో ధ్వంసం చేసేసారంట. దాన్ని మన రాధాకృష్ణ రాజధానిపై విద్రోహ శక్తుల విద్వేషం అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి రాసేశాడు. చూడండి, ఆ ఇమేజ్ చూడండి. నాడు ఓపెన్ చేసినప్పుడు శిలాఫలకం, తర్వాత పగిలిపోయిన తర్వాత శిలాఫలకం. రాధాకృష్ణ ఇమేజ్ కూడా బాగానే క్యాప్చర్ చేశాడు. రాజధానిపై విద్రోహ శక్తుల విద్వేషం, సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం, పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే దాడి. అమరావతి రాజధానిలో సచివాలయం హెచ్ఓడి ఆఫీస్ కాంప్లెక్స్ అంటే సచివాలయ టవర్లో శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంగరంగ వైభవంగా అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన జరిగిన మరుసటి రోజునే ఈ సంఘటన జరగడం తీవ్ర చర్చాంశంగా మారింది. కడుపు మంటతో ఎవరు చేసిన పనో ఇప్పటి వరకు తెలియదు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనగానే తెలుస్తుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2018 డిసెంబర్ 27న సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు అప్పటి మంత్రులు, స్థానిక జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల పేర్లను ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం బోర్డులో రాయించారు. తెలుగు, ఇంగ్లీష్లో 2 బోర్డులను ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ బోర్డును ప్రస్తుతం ధ్వంసం చేశారు. ఇనుపు రాడ్డు లేదా సుత్తి వంటి దానితో గట్టిగా కొట్టి ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది. ఈ శిలాఫలకానికి 2 వైపులా సచివాలయ టవర్ల నమూనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సచివాలయ టవర్ల శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు రాధాకృష్ణ రాశాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా ఈ వార్త బాగా హల్చల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది. ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టేసి అరెస్ట్ చేసేసి గబ్బులు వేస్తారు. వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ అదే. ఇప్పుడు ఇదే క్లిప్పింగ్ని, ఇదే వార్తని తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎవరో పగలగొట్టినది కాదు. వర్షాలకి, వచ్చినటువంటి గాలులకి, అదేవిధంగా దానిలో నాణ్యత లేకపోవడం వల్ల కూలిపోయింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులే స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో అమరావతి అంటే పోసుకుంటున్నారు, బులుగు ఇంకా రాశారే పెద్దదే. ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి చెంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందో అని ప్రతి పనికి అడ్డుపడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా రాసుకుంటూ ఆ ఇమేజ్ని పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు. దాన్నే అదే క్లిప్ పెట్టి మరొక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం రాశాడో కూడా తెలుసుకుందాం. ఇంకొక అతను ఏం రాశాడంటే, పొద్దున్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ తప్పు. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్లన్నీ కూడా. ఆ వ్యక్తి కూడా సతీష్ చాగంటి, ఆయన తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్, మీకు అందరికీ కూడా తెలుసు బాగానే, హార్డ్ కోర్ అభిమాని ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంటే కోసుకుంటాడు, అంత అభిమానం ఆయనకి. ఆయన అకౌంట్లో కూడా ప్రొఫైల్ పిక్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. అంత గొప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు. అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా ఇలా ఉన్నా కానీ ఏది ఉందో అదే చెప్తాడు. అది కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చదు. దాంట్లో భాగంగా ఈయన పాపం మధ్యలో సతమతమైపోతూ ఉంటాడు. ఆయన రాశాడు, ఆయన చెప్పాడు, ఆయన ఫోటోలు చూపించి, పొద్దున ఆంధ్రజ్యోతిలో వచ్చామంటే న్యూస్ తప్పు. ఇందాకే అమరావతి టూర్లో భాగంగా అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉన్న పరిస్థితి చూశాను, అక్కడ వాళ్ళతో మాట్లాడితే అది ఎవరూ పడగొట్టలేదు అనేసి తెలిసింది. గ్రానైట్ ఊడి పడిపోవడం వల్ల జరిగింది. రెండో సైడ్ ఉన్న శిలాఫలకం బాగానే ఉంది. ఆంధ్రజ్యోతి వాళ్ళు అమరావతి విషయంలో పనికి మారిన పులిహోర కలపడం మానేయాలి. అక్కడ ప్రజలు మనసులో ఇంకా సెన్సిటివ్గానే ఉన్నాయి. ఇలాంటి వార్తలు రాసి అక్కడి వారిని రెచ్చగొట్టడం సరికాదు. ఆ వార్త మీద రాసిన పోస్ట్ తీసివేయడం జరిగింది
అని చెప్పేసి ఇతను కూడా రాశాడంట. ఇతను కూడా ఆ పోస్ట్ని షేర్ చేశాడు. నిజం తెలుసుకున్న తర్వాత డిలీట్ చేశాడు అతను. డిలీట్ చేసిన తర్వాత రాసినటువంటి పోస్ట్ ఇది. చూడండి, ఒక శిలాఫలకానికి 4 వైపులా ఇవి ఉంటాయి, 4 వైపులా ఉంటాయి. దాంట్లో ఓన్లీ 1 సైడ్ మాత్రమే పగిలిందంట. ఆ గ్రానైట్ ఒక 1 సైడ్ మాత్రమే ఊడిపోయింది, మిగతా 3 వైపులా బాగానే ఉన్నాయి. అంటే ఎవరైనా సరే వాంటెడ్గా వచ్చి దాన్ని ధ్వంసం చేస్తే మొత్తాన్ని ధ్వంసం చేయరు కదా, ఆ ఒక్క సైడ్ మాత్రం ఎందుకు ధ్వంసం చేస్తారు? సో అక్కడే స్పష్టంగా అర్థమైపోయింది, అది ఊడిపోయింది, క్వాలిటీ లేకుండా ఊడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ప్రతి ఒక్క దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తే ప్రజలనే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని గమనిస్తూ ఉంటారు. అర్థమైందా? ప్రతి ఒక్కటి వైసీపీ 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 అంటే ప్రజలనే వాళ్ళు మరీ మూర్ఖులా? ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు కదా. చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తే దానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎవరైతే నెగిటివ్గా రాశాడో అతను, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ, ఇప్పుడు ఈ సతీష్ చాగంటి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కానీ ఒకరేమో ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమం చేపట్టారు. ఎవరు అతను? ఎస్ బొద్దులూరి. అతను వైసీపీ మీద నెట్టేసే కార్యక్రమం చేశాడు. అతను కూడా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమాని, తప్పులేదు. ఇంకొకరేమో ఇదే క్లిప్పింగ్ పట్టుకొని పొద్దున్నే ఆ ప్రాంత దళిత మాజీ ఎంపీ మీద ఆక్రోశిస్తూ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఇది ఎవరు పగలగొట్టిందో కాదు, అదే ఊడి కింద పడిపోయిందంటూ పోస్ట్ పెట్టాడు ఆయన సతీష్ చాగంటి గారు. ఇది యాక్చువల్గా నందిగం సురేష్ గారి మీద నెట్టేసే ప్రయత్నం కూడా చేశాడు, ఇతనే చేశాడు. తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెద్ద పెద్ద ట్వీట్లు కూడా చేశాడు.